ఇంకా బాబీ హాసిని లాయర్ గారి దగ్గరికి వెళ్తారు కదా. లాయర్ దగ్గరికి వెళ్ళి ఆ సన్ని పెళ్లి కార్డు పంపిస్తారు కదా, సహదేవ్ చేత నీలవేణి చేత పెళ్లి కార్డు పంపిస్తాడు సత్యమ్మ వాళ్ళకి ఇవ్వమని. ఆ సత్యమ్మ ఆ పెళ్లి కార్డు అష్టలక్ష్మి చేత చదివించుకొని అయినా కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా ఆ సార్కి అసలు భయం లేదా అని చెప్పేసి ఆ పెళ్లి కార్డు ముక్కలు ముక్కలు దించి ఆ నీలవేణి చేతికి ఇచ్చి, అదిగో ఆ పోలీస్ సార్కి ఆ డీసీపీ సార్కి ఆ కార్డు ఇవ్వు అని చెప్పేసి నీలవేణికి ఆ బాధ్యత అప్పచెప్తుంది అనమాట. ఇంకా నీలవేణి సహదేవ్ ఆ కార్డులు తీసుకొని వెళ్ళి భయపడుతూ సన్ని చేతికి ఇస్తారు కదా. ఆ పెళ్లి కార్డు సంగతి మాట్లాడదామని చెప్పేసి బాబీ హాసిని ఇద్దరు కలిసి లాయర్ గంగాధర్ సార్ దగ్గరికి వస్తారనమాట. వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వాళ్ళ సార్ దగ్గరికి వచ్చేసేపాటికి అప్పటికి ఆ లాయర్ని కలిసి స్వరమ్మ ఇంటికి బయలుదేరుతుంది కదా. ఇంకా ఆ లాయర్ నాకు డబ్బులు వద్దు మొర్రో అని మొత్తుకుంటూ ఉన్నా సరే, స్వరమ్మ ఇది ఫీజు అనుకుంటారో ఇంకేమనుకుంటారో నాకు తెలియదు, మీరు మటుకు డబ్బులు తీసుకోవాల్సిందే, బాబీకి హాసినికి పెళ్ళి అయ్యేటట్టుగా చూడాలి, ఆ సన్ని బయటికి రాకుండా చూడండి వాళ్ళ పెళ్ళి అయ్యేదాకా. ఎందుకంటే ఆ సన్ని బయటకు వచ్చాడంటే బాబీకి హాసినికి పెళ్ళి అవ్వటం అస్సలు నచ్చదు, ఆ పెళ్ళి ఆపేస్తాడు. కాబట్టి ఆ సన్ని బయటికి వచ్చేలోపు వీళ్ళిద్దరికి పెళ్ళి అయ్యేటట్టుగా చెయ్యండి అని చెప్పేసి లాయర్కి డబ్బులు ఇచ్చేసి వెళ్తుంది. ఆయన అంటూ ఉంటాడు, మీరు ఇచ్చిన డబ్బులు నేను వాడుకోను, ఆ డబ్బులు ఏదో ఒక అనాథాశ్రమానికి ఇస్తాను అంటూ ఉన్నా సరే అసలు ఏం పలకకుండా ఆవిడ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. కారు ఎక్కుతూ ఉంటే అప్పుడే బాబీ హాసిని వస్తారు సన్నీ గురించి చెప్పడం కోసం అని చెప్పేసి. వస్తూ స్వరమ్మని చూసి ఇదేంటి అమ్మ ఇక్కడికి వచ్చి వెళ్తుంది, లాయర్ దగ్గర ఏం పని అనేసి బాబీ హాసిని ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా బాబీ అనుకుంటాడనమాట, వాళ్ళ కొడుకు సన్నీ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కదా, అరెస్ట్ అయ్యి ఎలాగైనా బయటికి తీసుకురండి, నా కొడుకుని తీసుకొని రండి, నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం, నా కొడుకు లేకపోతే నేను బతకలేను అనేసి లాయర్ గారి దగ్గర మా అమ్మ బతినలు ఆడుకుంటూ ఉండుంటుంది. ఆ విషయం గురించే వచ్చి ఉంటుంది, ఇంకా దేని గురించి వచ్చి ఉంటుంది చెప్పు అని చెప్పేసి ఆ మాట్లాడుతూ ఉంటే అప్పుడే హాసిని అనుకుంటూ ఉంటుంది, అసలు ఏం జరిగిందో ఏంటో ఏమీ తెలియకుండా మనం మాట్లాడుకోవటం ఎందుకురా, పద లోపలికి వెళ్దాం, సార్ ఉంటాడు కదా మాట్లాడదాం అని చెప్పేసి లాయర్ గంగాధరం గారి దగ్గరికి లోపలికి వెళ్తారు. అప్పటికే ఆయన స్వరమ్మ మాట్లాడిన మాటలు ఒక పక్క వాళ్ళ కూతురు భార్య గురించి ఆలోచించుకుంటూ ఉన్నాడు కదా. ఈ టెన్షన్లన్నిటితోటి ఆయన తల పట్టుకొని కూర్చొని ఉంటాడనమాట. ఇంకా హాసిని బాబీ లోపలికి రావటం కోపంగా వస్తారు. ఆ బాబీ ఆ టేబుల్ మీద ఉన్నటువంటి నోట్ల కట్టలు చూసి, నేను చెప్పానా కలరు, అమ్మ వచ్చింది ఆ సన్నీని బయటికి తీసుకురమ్మని బతిమలాడటం కోసమేనని చెప్పేసి మొత్తానికి లాయర్ గారు తీసుకొని వస్తాను మీ కొడుకుని బయటికి అనేసి నోట్ల కట్టలు చూసావా ఎలా తీసుకున్నాడో, నాకు అసలు డబ్బుల మీద ఇంట్రెస్ట్ లేదు, నేను డబ్బులు తీసుకొని నేను ఫీజు కోసం బాధించట్లేదు, నేను న్యాయం కోసం బాధిస్తాను అనేసి భారీ డైలాగులు చెప్తూ ఉంటాడు లాయర్ సార్. కాకపోతే ఇవాళ రోజున నోట్ల కట్టలు చూసి అమ్ముడు పోయాడు అని చెప్పేసి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే, చూడు శివ నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇప్పుడు నాకు మాట్లాడాలన్న మూడు లేదు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి అనగానే, వెళ్తాం సారు వెళ్తాం అనేసి ఇంకా బాబీ హాసినిని పట్టుకొని బయటకు వచ్చేస్తారు. ఇంకా బాబీ కోపంతో ఊగిపోతూ, చూసావా కలరు ఎంత మోసమో, నోట్ల కట్టలు చూసేపాటికి ఎవరైనా సరే ఎలా మారిపోతారో చూసావా, అయినా నేను లాయర్ సార్ని అని నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటావేంటి కలరు అని చెప్పేసి బాబీ హాసినితో అంటూ ఉంటే, హాసిని అంటూ ఉంటుంది, లాయర్ సార్ అలాంటి వాడు కాదు, డబ్బులకు అమ్ముడు పోయే మనిషి అస్సలు కాదు, ఎందుకంటే ఇంకా ఆయన మనం ఫీజు ఎంత కావాలి అనేసి అడుగుతూ ఉంటే మీరు ఎంత ఇవ్వగలరో అంతే ఇవ్వమన్నాడే తప్ప ఇంత కావాలి అంత కావాలని అసలు మనల్ని ఫోర్సే చేయలేదు కదా, ఆ విషయంలోనే అర్థమైపోవట్లేదా లాయర్ సార్ ఎలాంటి వారో అని చెప్పేసి కలర్ అంటూ ఉంటుంది. అయ్యో కలరు, నేను పెయింట్లు వేసుకునేవాడిని, నా దగ్గర పెద్ద డబ్బులు ఉండవని ఆ సారుకి తెలిసే మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వమని చెప్పాడే తప్ప ఆయన నిజంగానే పెద్ద ఏదో డబ్బులు ఆశించని వాడు కాదు, డబ్బుల మీద ఆశ లేనివాడు కాదు అనేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే కలర్కి కోపం వస్తుందన్నమాట. ఇలా మాట్లాడటం చాలా తప్పు బాబీ, అయినా అనవసరంగా ఒకరి గురించి ఎలా మాట్లాడగలుగుతావు నువ్వు అని చెప్పేసి బాబీని అరిచి అలుగుతుంది హాసిని. ఏంటి కలరు అలిగావా, కోపం వచ్చిందా, సరే తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు, నేను ఉన్నట్టుగా మాట్లాడాను, ఏం చేయమంటావు, నా మనసుకు అలా అనిపించింది కాబట్టి అలాగే మాట్లాడాను, సరే కొబ్బరి బొండ నీళ్ళు తాగుతావా, ఐస్ క్రీమ్ తింటావా అనేసి ఆ కలర్ని ఐస్ చేయబోతూ ఉంటాడు. నాకేమీ వద్దు, ఇంటికి వెళ్దాం పద అని చెప్పేసి బాబీ కలరు ఇద్దరు కలిసి ఇంక ఇంటికైతే బయలుదేరి వెళ్తూ ఉంటారనమాట.
ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా సత్యమ్మ ఇల్లంతా చిమ్ముకుంటూ వస్తుంది. అలా చిమ్ముకుంటూ బయటకు కూడా చిమ్ముతూ వచ్చేలోపు అప్పుడే అక్కడ స్వరమ్మ వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా స్వరమ్మని చూసినటువంటి సత్యమ్మ కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఏంటమ్మా ఇంకా మా ఇంటికి రావడం మళ్ళీ స్టార్ట్ చేశారా, ఏందా ఇంకా రాలేదు అనేసి ఆశ్చర్యంగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఈలోపే వచ్చేసారా, మీరేమో మా ఇంటి చుట్టూ తిరుగుతుండండి, మీ కొడుకేమో మా డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, నేను నా కొడుకులేమో ఇంకా లాయర్ చుట్టూ, కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాం. మీ పని అది, మా పని ఇది. ఏమమ్మా మీ కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ జానకిని ఎందుకు ఎత్తుకెళ్ళిపోయావురా, ఒక ఆడపిల్లని అలా ఎత్తుకెళ్ళిపోతే పాపం అనేసి చెప్పి 4 పీకులు పీకి ఇంతకి జానకి ఎక్కడుందిరా అనేసి అడగలేవా అమ్మా? లేగిస్తే ఈ ఇంటి దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతావు తప్ప అసలు నిజం బయట పెట్టించే అవకాశం అక్కడుంది, అక్కడికి వెళ్ళాలి, అక్కడ కనుక్కోవాలి కదమ్మా అనేసి సత్యమ్మ స్వరమ్మను బాగా తిడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు స్వరమ్మ అంటుంది, ఏం జరిగింది సత్యమ్మ, ఏంటి ఎంత కోపంగా ఉన్నావు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనేసి స్వరమ్మ సత్యమ్మని అడుగుతూ ఉంటే, ఏం మాట్లాడమంటావమ్మా, ఎందుకు కోపం రాదు చెప్పు, ఒక పక్క అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నా సరే ఆ డీసీపీ సార్ అస్సలు మారలేదు, ఇంకా పెళ్లి కార్డులు పంపించాడమ్మా, పెళ్లి కార్డులు అనేసి అనగానే స్వరమ్మ బిత్తరబోతుందన్నమాట. ఏంది సత్యమ్మ నువ్వు అనేది, పోలీస్ స్టేషన్ నుంచి పెళ్లి కార్డులు పంపించేది ఏంది అనేసి అనగానే, మీకు తెలియనట్టుగా మీరు యాక్షన్ చేయమాకండమ్మా, మీకు తెలియకుండా ఏం జరుగుతుంది అనేసి సత్యమ్మ స్వరమ్మని అంటూ ఉంటే, స్వరమ్మ అంటూ ఉంటుంది, నిజంగా నాకు తెలియదు సత్యమ్మ, దైవ సాక్షిగా నాకు తెలియదు అనేసి పాపం ఏడుస్తూ ఉంటుంది. ఇదిగో హాసినికిను డీసీపీ సందీప్కి పెళ్ళి, ఆ పెళ్లి ముహూర్తం నీ ఇష్టం అది ఇది అని చెప్పేసి ఇంకా పేర్లు అయితే రాపిచ్చి పెళ్లి కార్డులు నీలవేణిను అలాగే ఇంకా సహదేవ్ సార్ చేత పంపించాడమ్మా మీ కొడుకు, అవి ముక్కలు చేసి నేను తిరిగి పంపించాను అని చెప్పేసి ఇంకా సత్యమ్మ జరిగిందంతా స్వరమ్మకి చెప్తూ ఉంటే స్వరమ్మ బిత్తరబోతుందన్నమాట. నాకు ఆ విషయం తెలియదు, నేను బాబీకి హాసినికి పెళ్లి గురించి మాట్లాడదాం మీతోటి అనేసి ఇంటికి వచ్చానే తప్ప నాకు ఆ సన్నీ ఇలా చేశాడని అస్సలు నాకు తెలియదు సత్యమ్మ, నన్ను నమ్ము సత్యమ్మ అనేసి స్వరమ్మ బాధపడిపోతూ ఉంటే, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు మాకేం అర్థం కాని పరిస్థితుల్లో ఉంది, మా జానకి కనపడక మేం బాధపడిపోతూ ఉంటే మధ్యలో ఈ గోళ్ళన్నీ మాకు వల్ల కావట్లేదు అని చెప్పేసి ఇంకా సత్యమ్మ కోపంతో అనగానే ఇంకా అని ఆ చేతిలో ఉన్నటువంటి చీపిరి ఆ స్వరమ్మ కాళ్ళ దగ్గర పడేటట్టుగా విసిరేస్తుందన్నమాట. ఇంకా సత్యమ్మ ఇలా మాట్లాడుతుందని అస్సలు అనుకోదు కదా స్వరమ్మ, ఇంకా బాధపడిపోతూ ఏడుస్తూ ఇంటికి తిరిగి ప్రయాణం అయిపోతుందన్నమాట. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసేపాటికి ఇంకా వద్దు, ఈ హాస్పిటల్లో ఇప్పుడు నేను ప్రస్తుతానికి డాక్టర్ లాగా చేయలేను, నేను ఆ సన్నీ వల్ల చాలా నాకు మైండ్ టెన్షన్ ఎక్కువైపోయింది, ఇప్పుడు ఆ జానకి ఎక్కడుందో తెలుసుకోవాలి, ఇన్ని టెన్షన్లు పెట్టుకొని నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న పేటలో జనాలకి నేను ఎటువంటి హెల్ప్ చేయలేను, ఎటువంటి ట్రీట్మెంటు చేయలేను, కాబట్టి కొన్ని రోజులు వేరే డాక్టర్ గారు ఈ పేటలో జనాలకి ట్రీట్మెంట్ ఇస్తారు, డాక్టర్ గారితో మాట్లాడేశాను, ఇక్కడ మనుషులతోటి కూడా మాట్లాడేశాను అనేసి బాబీతోటి అంతా హాసిని చెప్తూ ఉంటుంది. అప్పుడే బాబీ అంటాడనమాట, అదేంది కలరు, ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నావు అనేసి అనగానే, ఇదిగో నాయన ముద్దపప్పు, నేను చెప్పేది విను, మనిద్దరం రేపు పెళ్లి చేసుకోవటానికి ముహూర్తం పెట్టించుకోవడానికి పంతులు గారి దగ్గరికి వెళ్ళి మనం ముహూర్తం పెట్టించుకోవాలి, మనం ముహూర్తాలు పెట్టించుకున్న విషయం, మనం పెళ్లి చేసుకున్న విషయం కూడా ఆ సన్నీకి తెలియాలి, అప్పుడే మన మీద కోపంతో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఏదో ఒక రాంగ్ స్టెప్ వేసి మనకి దొరికిపోతాడు, అప్పుడు మనం క్యాచ్ చేసి మన జానకి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, అది నా ప్లాన్. ఎలా ఉంది అనగానే, అదిరిపోయింది కలరు, నీ ప్లాన్ సూపర్గా ఉంది, ఈ ప్లాన్ సక్సెస్ చేద్దాం, మన జానకిని మనం దక్కించుకోవాలి అనేసి ఇంకా అంటూ, నాకు పెళ్ళి అంటే చాలా సిగ్గేస్తుంది కలరు, ఎందుకో కానీ పెళ్ళి అనగా నీకు నాకు పెళ్ళి అంటేనే నాకు సిగ్గుగా అనిపిస్తుంది బాబు అనేసి ఇంకా ఓ మెలుగలు తిరిగిపోతూ ఉంటాడు బాబీ. అప్పుడే హాసిని అంటుంది, నీ దగ్గర ఇలాంటి యాక్షన్లు కూడా ఉన్నాయా బాబు అని చెప్పేసి ఆట పట్టిస్తూ ఉంటుంది అన్నమాట కలరు బాబీని. అప్పుడే కలర్ అంటూ ఉంటుంది, ఒరే కాసేపు నువ్వు నాకులాగా నేను నీకులాగా మారిపోదామా అనేసి అనగానే, అదేంది కలరు అలా ఎలా మారుతాం అనేసి అనగానే, ఏముందిరాగా పెద్దగా, నువ్వేమో ఇప్పటి నుంచి హాసిని అనమాట, నేను బాబీ అనమాట అనేసి వాళ్ళిద్దరూ హాసిని బాబీగా ఇంకా వాళ్ళ పాత్రలు చేంజ్ చేసుకొని నటించేస్తూ ఉంటారన్నమాట. ఇంకా నటించి మొత్తానికి హాసిని బాబీని ఎత్తబోయి ఇద్దరు కింద పడతారు, ఒకరి మీద ఒకరు పడతారు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ వాళ్ళు ప్రేమలోకంలో అలా తేలాడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఈ సన్నీ పోలీస్ స్టేషన్లో కూర్చొని చక్కగా బల్ల మీద ఇంకా నీలవేణి అనేసి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. నీలవేణి తిట్టుకుంటూ ఉంటుంది, ఈయన పోలీస్ స్టేషన్లో ఉన్నా సరే ఈయనకు సేవలు చేయలేక చచ్చిపో
చచ్చిపోతున్నాం అని తిట్టుకుంటూ చెప్పండి సార్ అనేసి డీసీపీ దగ్గరికి వస్తుంది. ఏంటి తిట్టుకుంటున్నావా అనేసి వెంటనే అంటాడనమాట. ఓ సచ్చినోడా, మనసులో తిట్టుకున్నా తెలిసిపోతుందా అనేసి నీలవేణి అనుకుంటూ ఉండేలోపే, నీలవేణి నీ మనసులో తిట్టుకోవటం నీ హక్కు, కాబట్టి నిన్నేం అనను, సరే కానీ పోలీస్ స్టేషన్లో ప్లాస్టరు కత్తెరి ఉందా అనేసి అడుగుతాడనమాట. ఉంది సార్ అని చెప్పేసి గబగబా వెళ్ళి ఆ ప్లాస్టరు కత్తెరి తీసుకొని వచ్చి సన్నీ సార్ చేతికి ఇస్తుంది. ఈ సన్నీ సార్ చేతికి ఇచ్చేలోపే ఆయన చేతిలో ముక్కలైపోయినటువంటి పెళ్లి కార్డులు ఉంటాయన్నమాట. సత్యమ్మ ఆ పెళ్లి కార్డు ముక్కలు చేసి మీ సార్కి ఇవ్వమని నీలవేణికి ఇస్తుంది కదా. ఆ నీలవేణి ఏమో సన్నీకి ఇవ్వగానే సన్నీ కోపంతో ఆ ముక్కలు పెళ్లి కార్డు ముక్కలన్నీ కూడా నీలవేణి మొహానికి వేసి కొడతాడు కదా. మరి అలా కొట్టాడు కదా, ఏంటి ఆ ముక్కలను ఎప్పుడు ఏరుకొచ్చుకున్నాడని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి నీలవేణికి సన్నీ జవాబు చెప్తూ ఉంటాడు. ఈ ముక్కలు ఇందాకే విసిరేశాడు కదా, మరి ఎలా వచ్చాయి అనేసి ఆలోచిస్తున్నావా నీలవేణి? ఇదిగో ఈ పెళ్లి కార్డు చించేసేయి, ముక్కలు చేసింది సత్యమ్మ. ఆ ముక్కల్ని విసిరేసిన నేను, ఆ కార్డులో నా హాసిని పేరుంది కదా, మరి నా హాసిని పేరుంటే నేను ఎలా విసిరేస్తాను? కాబట్టి ఏరుకొచ్చా, ఇప్పుడు దీన్ని అతికిస్తా, దీంట్లో నా హాసిని పేరుంది, నా హాసిని అలా ముక్కలు చేయలేను కదా, నీ పని నువ్వు చేసుకుని నిలవేని, నా పని నేను చేసుకుంటా అనేసి ఇంక చెప్తూ ఉంటే, సార్ నేను ప్లాస్టర్ వేసి అతికిచ్చేదా సార్ అనేసి అనగానే, లేదు నిలవేని, ఈ పెళ్లి కార్డు అయినా హాసిని అయినా నా పర్సనల్, కాబట్టి నా పని నేను చేసుకుంటా, మీ పని మీరు చేసుకోండి అనేసి నీలవేణిని అక్కడి నుంచి పంపించేస్తాడనమాట. ఇంకా నీలవేణి తిట్టుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. ఇంకా డీసీపీ మటుకు, హాసిని నువ్వు ముక్కలు అయిపోయావని చెప్పి ఫీల్ అవుతున్నావా? అవ్వమాకు, నా హృదయంలో నువ్వు నీ స్థానం అలాగే ఉంది, ఎవ్వరు ఏమనుకున్నా ఏదైనా సరే నేనే నీ భర్తని, నువ్వే నా భార్యవి, మన ఇద్దరం కలిసి మన పిల్లలకి తల్లిదండ్రులం అవుతాం, మంచి తల్లిదండ్రులం అవుతాం, నువ్వు నా పిల్లలకి తల్లి అవుతావు, బంగారు తల్లి అవుతావు అనేసి తొక్కలో డైలాగులన్నీ వేసుకుంటూ ప్రేమలో మునిగి తేలుతూ హాసినితో పెళ్ళైన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనేసి ఆలోచించుకుంటూ అలా ఉంటాడనమాట. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే సత్యమ్మ తిట్టిన తిట్లకి స్వరమ్మకు మైండ్ పోతుంది కదా. ఇచ్చా నా మైండ్ ఏం బాగోలేదు, కొన్ని రోజులు నేను బయటికి వెళ్ళాలి, ఇక్కడ ఉండకూడదు అనేసి తన బెడ్రూమ్లో లగేజీ అంతా సర్దుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా స్వరమ్మ అలా లగేజీ సర్దుకుంటూ ఉంటే ఆ ఇంటి పని మనిషి కాంతమ్మ వస్తుంది. వచ్చి ఏంటి అమ్మగారు ఎక్కడికి లగేజీ సర్దుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేసి అనగానే, కాంతమ్మ నేను కొన్ని రోజులు అలా ఇంకా దేవుడి గుళ్ళన్నీ తిరిగేసి వస్తాను, నాకెందుకో మనసు బాగోలేదు, నాకు ప్రశాంతంగా అనిపించట్లేదు, కాబట్టి కొన్ని రోజులు అలా బయట వాతావరణానికి వెళ్ళొద్దామని అనుకుంటున్నాను అనగానే, అమ్మగారు మీరు అలా వెళ్తే ఎలా అమ్మగారు, మీకు తెలుసు కదా డీసీపీ సార్ గురించి, మీరు లేకపోతే ఆయన ఆగడాలకి అంతూ పొంతూ ఉండదు అమ్మగారు, ఒక్కసారి ఆలోచించండి, మీరు బయటికి వెళ్ళి కొన్ని రోజులు ఉన్నా మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి కదా, అప్పుడైనా ఈ టెన్షన్లతోటి మీ మైండ్ బాగోదు కదా, అదేదో ఈ సమస్యకి పరిష్కారం వెతకండి, అంటే ఈ సమస్యకి ఏ విధంగా చేస్తే పరిష్కారం దొరుకుతుంది అని మీకు చెప్పే అంత దాన్ని కాదు, కాకపోతే మీరు టీచర్గా చేశారు, లాయర్గా చేశారు, మీకు తెలియని ఏదీ లేదు, ఒక్కసారి ఆలోచించుకోండి అమ్మా ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అనేసి, అంతేగాని సమస్య వచ్చిందని దూరంగా పారిపోయే తత్వం మీది కాదు కదా అని చెప్పేసి స్వరమ్మకి కాంతమ్మ బాగా చెప్పేసి కాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా స్వరమ్మ కాంతమ్మ చెప్పినటువంటి మాటలన్నీ తలుచుకొని, కాంతమ్మ మంచిగా చెప్పింది కదా, నిజమే కదా, ఈ సమస్యకు పరిష్కారం వెతకాలే తప్ప సమస్య వచ్చిందని నేను పారిపోకూడదు కదా అని చెప్పేసి ఇంక వెళ్ళి అనుకుంటున్నటువంటి టూర్ ఆపేసుకొని ఇంకా బ్యాగ్లో సర్దుకున్న బట్టలన్నీ తీసి కబోర్డ్లలో సర్దేసుకుంటూ అసలు ఏం చేయాలి, బాబీ హాసినికి పెళ్ళి ఏ విధంగా చేయాలి, ఆ సన్నీ ఆగడాలకి అంత ఎలా పెట్టాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే బాబీ హాసిని ఇంటికి వచ్చేస్తారనమాట. ఇంకా సత్యమ్మ, అష్టలక్ష్మి, డాషు, బాబీ, హాసిని వీళ్ళ 5గురు మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా బాబీ హాసిని పొద్దున లాయర్ దగ్గర ఏం జరిగింది ఏంటి అంతా కూడా సత్యమ్మకి వివరంగా చెప్తూ ఉంటారు. సత్యమ్మ కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఏంది ఆ లాయర్ సార్ మరి ఎంత తేడాగా ఉన్నాడు, బిర్యానీ తింటూ ఉన్నప్పుడు మా జానకి ఎక్కడుంది, మా జానకి ఎప్పుడు వస్తుంది అనేసి ఒకటికి 100 సార్లు అడిగా, అయినా కూడా ఏం మాట్లాడుకోకుండా బిర్యానీ తిన్నాడే తప్ప మీ జానకి పలానా చోటు ఉంది, నేను తీసుకొని వస్తా, ప్రాణాలతోనే ఉంది, బాగానే ఉంది అని ఇంత మాట కూడా చెప్పనప్పుడే నాకు ఆ సార్ మీద డౌట్ వచ్చింది. ఏంది సార్ అసలు ఏమీ మాట్లాడు అనేసి, కాకపోతే ఆ సార్ది నిజస్వరూపం తెలిసింది చూసావు, అయినా కూడా ఆ సార్ డబ్బులకు అమ్ముడుపోతాడని నేను అనుకోలేదు శివయ్య అని చెప్పేసి సత్యమ్మ అంటూ ఉంటే, డబ్బులు చూస్తే ఎవరైనా మారిపోతారు సత్యమ్మ, ఇప్పుడు ఈ సారు మారిపోయాడు చూడు అలాగే అనేసి ఇంకా
బాబీ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే డాష్ ఊగిపోతూ ఉంటాడు. అయినా లాయర్ సారు మన కేసు వాదిస్తూ మళ్ళీ ఆ డీసీపీ సార్ కేసు వాదిస్తానని డబ్బులు తీసుకోవటం ఏంటడు, అసలు ఆ లాయర్ పని చెప్పాలనేసి కోపంతో ఊగిపోతూ ఉంటే సత్యం అంటూ ఉంటుంది, ఈ గొడవలన్నీ ఏమో కానీ నా జానకి ప్రాణాలతోటే ఉంటుందా శివయ్య, ఇన్ని రోజులు నేను నిన్ను ఏది అడగలేదు, కాకపోతే నా జానకి నాకు ప్రాణాలతోటి తెచ్చి అయ్యా నేను నిన్ను అడుగుతుంది అదొక్కటే అని చెప్పేసి తెగ ఏడుస్తూ ఉంటుంది. శివయ్యను పట్టుకొని ఇంకా సత్యమ్మ అలా ఏడుస్తూ ఉంటే శివయ్య ఓదారుస్తూ ఉంటే ఆ సత్యమ్మ ఏడుపు చూసి ఇంట్లో వాళ్ళందరూ బాధతోటి అలాగే సత్యమ్మని శివాని చూస్తూ ఉంటారనమాట. ఇంకా మొత్తానికి హాసిని కూడా కంటతడి పెట్టుకుంటూ కళ్ళ వెంట నీరు కారుతూ ఉంటే అది తుడుచుకుంటూ జానకి ఏమీ కాదు సత్యమ్మ, నువ్వేం భయపడమాకు, మన జానకి మన ఇంటికి వస్తుంది అనేసి సత్యమ్మకి ధైర్యం చెప్తూ ఉంటే శివ కూడా ధైర్యం చెప్తూ ఉంటాడు. అలా మాకు సత్యమ్మ, మన జానకి మన ఇంటికి కంపల్సరీగా వస్తుంది అనేసి చెప్తూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయింది. రేపటి సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.